టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలతో పోటీ పడుతూ చిరంజీవి గారు ఈ 69 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా రంగంలోనే కాకుండా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తూ ఉంటారు. ఒకనొక టైంలో ఆయన రాజకీయాలతో కూడా బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. సొంత పార్టీని కూడా స్థాపించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర ఉంది. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల బాట పడుతున్నారంటూ కొన్ని రకాల న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ తరపున చిరంజీవి గారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 21 తేదీన వైజాగ్లో యోగా డే సందర్భంగా ప్రధాని మోడీ గారు ఈ సమావేశానికి హాజరు కానున్న విషయం తెలిసిందే. ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆహ్వానించనుందట. ఆ టైంలో మెగాస్టార్ చిరంజీవి గారి కోసం మోడీ గారు సంచలన ప్రకటన చేయనున్నారట. ఆ ప్రకటన ఏంటని అభిమానులు కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు. మరోవైపు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా బీజేపీ బలపడుతుందని బీజేపీ నాయకులు అనుకుంటూ ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా షాక్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ చిరంజీవి గారు రాజీనామా చేయలేదనే విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో.